చిన్నప్పటి నుంచి కూడా ఆ ఆలోచన అవసరం. సో ఖచ్చితంగా మన రోజువారీ ఆహారంలో కాల్షియం ఉండేలాగా చూసుకోవాలి. కాల్షియం దేనిలో వస్తుంది నేను మీ క్లాస్లో చెప్తాను. దీంతో పాటు జాయింట్స్ మనకు హెల్దీగా సపోర్ట్ చేయాలన్నా, స్ట్రెంథనింగ్ ఉండాలన్నా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం అవసరం. సో మినిమం 15 to 30 minutes వ్యాయామం చేయాలి. వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఎనీ యాక్టివిటీ చేయొచ్చు ఫ్లెక్సిబిలిటీ కోసం. దీంతో పాటు వైటమిన్ డి మనకు పొద్దున ఎండలో స్పెండ్ చేయడం వల్ల, వాకింగ్ కావచ్చు, ఏదైనా యాక్టివిటీ చేయడానికి న్యాచురల్గా మనకి వైటమిన్ డి అందుతుంది. సో ఎండలో ఖచ్చితంగా మనం యాక్టివిటీ చేయడం అవసరం. దీంతో పాటు ఇది రోజువారీగా చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. సో దీంతో పాటు వైటమిన్ కే. సో ఎముకల్లో సాంద్రత మంచిగా ఉండాలంటే వైటమిన్ కే అవసరం. సో ఇవన్నీ మనకు అందాలి అంటే రోజువారీగా మనం ఏం తీసుకోవాలి? కాల్షియం మనకి దేనిలో దొరుకుతుంది? మిల్క్ ప్రొడక్ట్స్. దీంతో పాటు రాగి, నువ్వులు, జావా, రాగి జావా ప్లస్ బాదం, ఇలాంటి వాటిలో మనకి కాల్షియం అందుతుంది. ఫ్రూట్స్కి వచ్చేసరికి జామ, పపాయ, కివి, పైనాపిల్, సో ఆరెంజ్, గ్రేప్స్, బెర్రీస్, ఇలాంటి వాటిలో మనకి కాల్షియం మంచిగా ఉంటుంది. సో ఇంకా మిగిలిన విటమిన్స్, మినరల్స్ కూడా మనకు అందుతాయి. కానీ కాల్షియం రిచ్గా ఉన్న ఫుడ్స్ ఇవి. సో ఇలా మనం రోజువారీగా ఆహారంలో బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు బోన్స్ హెల్తీగా ఉంటాయి. ఎస్పెషలీ లేడీస్కి వచ్చేసరికి 30 క్రాస్ అయిన తర్వాత, సో డెలివరీ వరకు ఒకలాంటి హెల్త్ ఉంటుంది. డెలివరీ తర్వాత ఖచ్చితంగా బేబీకి కూడా వీళ్ళ బాడీ నుంచే కాల్షియం అందాలి. బేబీ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా అప్పటి నుంచి వీళ్ళు బోన్స్ హెల్తీగా చూసుకోవాలి. సో నెక్స్ట్ స్టేజ్ లేడీస్లో మెనోపాజ్. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. సో మెనోపాజ్లో పీరియడ్స్ ఆగిపోతాయి కాబట్టి మంత్లీ కార్యక్రమం జరగడం అక్కడికి ఆగిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి బోన్స్ వీక్ అవ్వడం, జాయింట్స్ గుజ్జు తగ్గిపోవడం, సో మజ్జుగా తయారవ్వడం ఇలాంటివి ఉంటాయి. సో ఖచ్చితంగా బోన్స్ని, జాయింట్స్ని హెల్దీగా ఉంచుకోవాలంటే యాక్టివిటీస్ చేసుకోవాలి, హెల్దీగా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కానీ కాల్షియం తీసుకున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. వాటర్ కూడా మంచిగా తీసుకోవాలి. సో దీంతో పాటు ఆకుకూరలు, పాలకూర, తోటకూర ఇలాంటి వాటిని తీసుకున్నప్పుడు మనకి వైటమిన్ కే కూడా అందుతుంది. ఇలా ప్రతిరోజు మనం తినే ఆహారంలో అన్ని బ్యాలెన్స్డ్గా ఉండేటట్లు చూసుకోవాలి. సో ఇంకా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే, టిప్స్ కావాలంటే నా నంబర్ ఇస్తాను, కాల్ చేయండి. ఛానల్ ఫుల్ వీడియో చూడండి, మీకు పూర్తి వివరాలు అందుతాయి. హెల్దీగా మీ బోన్స్ని, జాయింట్స్ని హెల్దీగా మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.